ఉదంకుని ద్వారా తన తండ్రిని చంపింది తక్షకుడు అని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను పిలిచి అలా జరగడానికి కారణం ఏమిటని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్ మరణ వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్ కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోతున్న జంతువుని తరుముకుంటూ సమీకుడు అనే ఒక మహాముని తపస్సు చేసుకుంటున్న చోటుకి వచ్చి బాణం తగిలి మృగం ఎటుగా పరిగెత్తుకుంటా వచ్చింది, అది ఎటువైపుకి వెళ్ళింది అని అడిగాడు. తపస్సు చేసుకుంటున్న సమీకుడు సమాధానమే చెప్పలేదు. పరీక్షిత్కి కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పాముని బాణం ములికతో ఎత్తి సమీకుని మెడలో వేసి వెళ్ళిపోయాడు. సమీకుని కొడుకైన శృంగికి ఈ విషయం తెలిసింది. అతను అసలే ముక్కోపి. ఈ వాల్టికి సరిగ్గా 7వ రోజున పరీక్షిత్ తక్షకుని విషంతో చచ్చిపోనుగాక అని శాపం ఇచ్చాడు. తన కొడుకు పరీక్షిత్ లాంటి మంచి రాజుకి ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి సమీకుడు చాలా బాధపడ్డాడు. గౌరముఖుడు అనే శిష్యుణ్ణి పిలిచి, నువ్వు పరీక్షిత్ వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పు, తక్షకుని వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరముఖుడు పరీక్షిత్ వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షిత్ తాను చేసిన పనికి బాగా నొచ్చుకున్నాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడిపోయాడు. శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక వంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయట గాలి కూడా పోవడానికి లేదు. మేడ నిండా విషయాలకి విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విషవైద్యులను మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదం లేకుండా గడిచిపోయాయి. 7వ రోజున కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్కి కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజుని కలవడానికి మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కశ్యపుడిని కలుసుకున్నాడు. అతను వెళ్ళే పని ఏంటి అని కూడా తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకునితో, నాకు పాము విషయానికి విరుగుడు తెలుసు. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వాళ్ళని బ్రతికించగలను. రాజుని తక్షకుడు కరిచిన పక్షంలో ఆయనను బ్రతికిస్తే నాకు బోలెడంత ధనము కీర్తి కూడా లభిస్తుందా అని ఆశగా అన్నాడు. అప్పుడు, అయ్యా, నేను తక్షకుడిని. నా విషంతో చచ్చిన వారు బూడిదైపోతారు. నీ మంత్రాలతో తిరిగి బ్రతకరు. నువ్వు తిరిగి వెళ్ళిపో అని అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. అప్పుడు తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటివేసి తన విషాగ్నితో బూడిద చేసేస్తాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగే మహావృక్షం చేశాడు. అప్పుడు తక్షకుడు, నా విషానికి విరుగుడు చేయగలవేమో కానీ శాపానికి విరుగుడు చేయగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనం నేను ఇస్తాను, వెళ్ళిపో అని తక్షకుడు కశ్యపుడిని లోపపెట్టి డబ్బులిచ్చి పంపివేశాడు. తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్ వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్ రాజు వద్దకు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఫలాల్లో ఒక దానిని పరీక్షిత్ పగలదీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనపడింది. పరీక్షిత్ తన చుట్టూ ఉన్న వారితో, శాపకాలం ముగుస్తున్నది, సూర్యాస్తమం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగే కరవాలి కానీ సర్పభయం నాకు ఇక లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడే ఈ పరీక్షిత్తుని కరిచేసింది. అందరూ భయపడి చెల్లా చెదురుగా పారిపోయారు. తక్షకుడి కాటుతో పరీక్షిత్ అక్కడికక్కడే తగలపడిపోవడమే కాక వంటి స్తంభం మేడ నిలువున మండిపోయింది. అలా పరీక్షిత్ రాజు మరణం తక్షకుని చేతిలో జరిగింది.